అందరికి నమస్తే. రేవంత్ రెడ్డి రివర్స్ మాట్లాడుతున్నాడు. అది నిజంగానా, నాటకమా, డ్రామానా, లేకపోతే ఇంకేదైనా తెలవదు. కానీ మొన్ననేమో నేను మారిపోయినా అన్నాడు. ఆయన మారిపోయినా అన్నదానికి మాటలు సరిపోవు. దానికి చేతలు కూడా చాలా అవసరం పడుతుంది. సరే, ఆ చేతలు ఏందో చూద్దాం అనుకున్న లోపల మళ్ళొక స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. సిఎల్పి మీటింగ్ జరిగింది. అంటే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు అందరూ ఉన్నారు. ఆ మీటింగ్లో మాట అన్నాడు ఆయన. గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం దాటిపోయింది. అంటే గత ప్రభుత్వంలోని వైఫల్యాలను ఇంకా మనం అవే చెప్తే జనం వినరు, మనం ఏం చేస్తామనేదే ఇంపార్టెంట్ అని. నిజానికి కూడా ఇది రియలైజేషన్ అయితే మాత్రం చాలా కరెక్ట్. కానీ ఓన్లీ డ్రామా అయితే మాత్రం దీనికి తగిన శాస్త్రీయ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఇవి మాట్లాడిన విధానాలు, చేతలు రెండు ఒకటిగా ఉన్నాయా? ఓన్లీ మాటల వరకే పరిమితమైందా? చేతలు ఎట్లా ఉన్నాయనేది ఒక పాయింట్. రెండోది ఏంటంటే, ఇప్పటివరకు ఆయన గడిపిందంతా కూడా మనకి ఇట్లా గడిపింటూ చెప్తా నేను, మీకు అందరికీ కూడా బాగా గుర్తుంటుంది, మీకు గుర్తు చేసే ప్రయత్నం కూడా చేస్తా. కానీ ఇక నాకు తెలిసి కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, వీళ్ళందరి మీద పెట్టిన కేసులు ఇంకా ప్రూవ్ చేయలేకపోతుంది ప్రభుత్వం. వాళ్ళు కేసులు పెట్టడం ఈజీ, కానీ దాన్ని ప్రూవ్ చేయగలగాలి. మాటలు మస్తు మాట్లాడచ్చు, కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ మాటని రేవంత్ రెడ్డి దానిలో వైఫల్యం చెందిండు. పాలనలో వైఫల్యం, మిగతా అన్ని యాంగిల్స్లో వైఫల్యమే. కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఈయన నీరో చక్రవర్తి కాదు, జీరో చక్రవర్తి అని. నిజంగానే జీరో చక్రవర్తి, రేవంత్ రెడ్డి జీరో చక్రవర్తి అన్నింటిలో కూడా అని ఇప్పుడు అర్థమవుతుంది. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ అయితే చేయండి, చేయని వాళ్ళు షేర్ కూడా చేయండి. మీరంతా సబ్స్క్రైబ్ చేస్తేనే మనం ముందుకు పోతాం. 2 years దాటిపోయినాం, 3rd సంవత్సరంలోకి అడుగు పెట్టినాం. మీ అందరి ప్రోత్సాహం ఇది. 2 years జర్నీ నేను ఒక్కని కాదు, మీ అందరితో పాటు నన్ను నడిపించిర్రు. బట్ ఇక్కడ నుంచి ఇంకా కొంత స్పీడ్గా నడవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరింత బాధ్యతగా పనిచేద్దాం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రిపోర్ట్లు అన్ని దాటి ఇంత దూరం వచ్చినాం. ఇప్పుడు ఇంకా థ్రెట్ ఉంటుంది. ఆ థ్రెట్ నుంచి మీరే కాపాడాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఏంది రేవంత్ రెడ్డి, నిజంగానే ఆయన వీడియోలు చూస్తున్నాము, లేకపోతే ఆయన మాట్లాడిన మాటలు చూస్తున్నాము. చేతలు అయితే జీరో ఉన్నాయి, చేతలు ఏం లేవు. చేతలంతా డ్యామేజ్లే నడుస్తున్నాడు. అంటే ఆయనకే డ్యామేజ్ అవుతుంది. గవర్నమెంట్లో ఉన్నాయన, అద్దాల బిల్డింగ్లో ఉన్నాయన కింద రోడ్డు మీద పోతే ఆయన మీద రాయి వేసిండు అనుకో, లేకపోతే 10 రాళ్ళు వేసిండు అనుకో, కింద ఆయన ఒకటే రాయి తీసుకొని వేస్తాడు, అద్దాల బిల్డింగ్ పలిగిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు అంటే ఆయన అద్దాల బిల్డింగ్లో ఉన్నాడు. సింపుల్గా అద్దాల బిల్డింగ్లో కూర్చొని కిందోల మీద రాయి వేస్తున్నాడు. కిందోలు రాయి వేస్తే ప్రతిసారి డ్యామేజ్ అవుతుంది ఆ ఇల్లు, ప్రతిసారి అద్దాల బంగ్లా కూలిపోతుంది. అది ఆయన గ్రహించిండో లేదో తెలియదు. కానీ ఆయన చేస్తున్న స్టేట్మెంట్స్ తర్వాత చేతలు, ఈ రెండింటిని మనం ఖచ్చితంగా చూడాలి. ఈ 2 సంవత్సరాల 4 నెలల్లో ఆయన చేసింది ఏం లేదు. ఆయన ఎంతసేపటికి కేసీఆర్ను తిట్టడమో, లేకపోతే కేటీఆర్ను ఎన్నో కేసులు ఇరికిద్దామనో, లేకపోతే ఆయన మీద విమర్శలు చేయడమో, వ్యక్తిగత విమర్శలు, లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడమో, లేకపోతే హరీష్ రావును ఇంత పొడుగు బుర్ర లేదని అనడం. ఈ బుర్ర లేదనే విషయంలో రేవంత్ రెడ్డి బుర్ర, హరీష్ రావు బుర్ర రెండు పక్కన పెడితే రేవంత్ రెడ్డి బుర్ర జీరో కనిపిస్తుంది మనకు. సేమ్ ఆయన చేతలు, ఆయన పరిపాలన, ఆయన పోస్టు అన్నీ జీరోనే. బట్ ఆయన మాట్లాడిన మాటలు, గత వైఫల్యాలను చర్చించాల్సిన సమయం దాటిపోయింది. అసలు ఇప్పుడు కాదు, మీకు ఎప్పుడో దాటిపోయింది. మీరు 6 monthsలోనే వదిలేసేయాలి. అట్లాంటివి ఏమైనా ఉంటే చేతలు చూపించాలి. చేతలు ఏం లేవు కదా. ఇప్పుడు కేసులు పెట్టినారు. కాళేశ్వరం మీద నిన్న కోర్టులో విచారణ అయిపోయింది. నెక్స్ట్ తీర్పు ఉంది. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను కొట్టేయాలని చెప్పేసి కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కోర్టుకు పోయినారు. ఆడ కూడా గవర్నమెంట్ ఏం చూడలేకపోయింది. గవర్నమెంట్ ఉల్టా మాట్లాడింది. ఎట్లా, అసలు కమిషన్ ఇస్తే వీళ్ళకి ఏంటి ప్రాబ్లం? వాళ్ళు అన్నారు కమిషన్ వేయడంతో మాకేం ప్రాబ్లం లేదు, మేము కమిషన్ ఎక్కడ వ్యతిరేకించలేదు. కమిషన్ ఇచ్చిన రిపోర్టును, ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలు, ఆ కమిషన్ వ్యవహరించిన తీరు, వీటి మీద మేము వ్యతిరేకిస్తూ కోర్టుకు వచ్చినాం తప్ప కమిషన్ మేము వ్యతిరేకించలేదు. దాన్ని కూడా పొలిటికలైజ్ చేసే ప్రయత్నం చేసిన కోర్టులో. సేమ్ అట్లే ఫార్ములా ఈ కార్ రేస్, అది ఎప్పుడు వాడిన వీళ్ళు? ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఫార్ములా ఈ కార్ రేస్, కేటీఆర్ దీనిలో జైలుకు పోతాడని ఒక సోషల్ మీడియాని పెట్టుకుని దానిలో మాట్లాడుతూ ఉంటారు, దానిలో ఏదో చేస్తూ ఉంటారు. అసలు ఫార్ములా ఈ కార్ రేస్ మళ్ళీ నిన్న ఒకటి చూసిన. ఇప్పుడు మూసీ ఇష్యూ వచ్చింది కదా, మళ్ళీ వీళ్ళంతా దాన్ని టేకప్ చేసి బాధితుల తరఫున మాట్లాడుతున్నారు కదా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఛార్జ్ షీట్ వేస్తాం ఫార్ములా ఈ కార్ రేస్లో. ఏది వేసినా కూడా దీనిలో ఇప్పటిదాకా ప్రూఫ్ లేదు. ఫోన్ ట్యాపింగ్ కూడా ఏమి చేయలేక వదిలేసినారు. ప్రభాకర్ రావుకు బెయిల్ ఇచ్చిండ్రు. ప్రభాకర్ రావును మా హ్యాండ్ ఓవర్ చేయాలి, ప్రభాకర్ రావును మా కస్టడీకి ఇవ్వాలి, ప్రభాకర్ రావు టెంపరీ బెయిల్ క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టుకు పోతే గవర్నమెంట్ ఆడ పెద్ద లాయర్లను పెట్టి అక్కడ మొత్తం టెంపరీ బెయిల్ను క్యాన్సిల్ చేయించేసి ఆయన మొత్తం జైలు వేయాలని ప్రయత్నం చేస్తే లాస్ట్కు సుప్రీంకోర్టు పర్మనెంట్ బెయిల్ ఇచ్చేసింది ఆయనకి. అంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లో కూడా
కొండం దొవ్వి ఎలుకని కాదు, ఎలుక తోకను కూడా పట్టలేదని అర్థమవుతుంది. ఇట్లా అనవసరమైన ఇష్యూస్‌ను తీసుకొచ్చి వాస్తవం ఒకలాగుంటది. వీళ్ళు మాట్లాడే పద్ధతి ఇంకోలాగుంటది. నిన్న మొన్న మనం చూస్తలేమా? ఇప్పుడు మొయినాబాద్ డ్రగ్ ఇష్యూ దానిలో వాళ్ళు పెట్టిన కేసు తుపాకీతో కాల్చిండ్రు అనే కేసు మాత్రమే పెట్టిండ్రు. మిగతా డ్రగ్ ఇష్యూ ఏం కనబడతలేదు. ఒకవేళ డ్రగ్ ఇష్యూ కనుక పెడితే ఖచ్చితంగా ఎంపీ లేడా? ఏపీ ఎంపీ పార్లమెంట్‌కి పోయిండు. ఆయనను ఎట్లా విడుదల చేస్తారు? ఆయన వదలాల్సిన అవసరం ఏముంది? ఒక కేసులో ఉన్నోళ్ళందరూ ఒకటే ఉంటారు కదా! ఒక కేసులో ఉన్నోళ్ళందరూ ఒకటే ఉంటది తీవ్రత. కానీ ఆయనకి బెయిల్ ఇచ్చిండ్రు. రోహిత్ రెడ్డిని జైలులో ఏసిండ్రు. అట్లా వీళ్ళు చెప్పే మాటలకు చేసేదానికి ఎక్కడ పొంతన కుదరలేదు. బట్ ఇప్పుడు మాత్రం గత వైఫల్యాలపైన చర్చించాల్సిన సమయం దాటిపోయిందంటే బహుశా రేవంత్ రెడ్డి నిజాలను గ్రహించిండా? అంటే ఈ కేసులతో ఏం కాదు. ఈ కేసులను మనం ఏం చేయలేము. ఈ కేసుల్లో ప్రూఫ్‌లు లేవు. ఈ కేసులను మనం ప్రూఫ్ దొరికించలేము. ఆ ఉన్న ప్రూఫ్‌లతోన కోర్టులో వీళ్ళకి శిక్షలు ఏయించలేము. ఇంకోటేందంటే వీళ్ళ గవర్నమెంట్ రాకముందు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందల, లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ ముందల ఇక అయిపోయా. ఈరోజే కేసీఆర్‌ని జైల్లో ఏస్తాం. ఈరోజే కేటీఆర్‌ని జైల్లో ఏసేస్తాం. ఇక హరీష్ రావు దొరికిపోయిండు. హరీష్ రావుని ఇక నెక్స్ట్ పోలీసులు పోయి అరెస్ట్ తీసుకొచ్చి పట్టుకొచ్చి లోపల పడేస్తారు. ఇంత బిల్డప్ ఇచ్చారు, కలరింగ్ ఇచ్చిర్రు. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కూడా లేదు కదా! గవర్నమెంట్ మీద జనమంతా కూడా ఫుల్ రివర్స్ అయిపోయినారు. ఇప్పుడు వీళ్ళను గనుక అరెస్ట్ చేస్తే వీళ్ళకు కంప్లీట్ సింపతి వచ్చేసి వన్ సైడ్ సింపతి. గవర్నమెంట్ ఏమైనా చేయాలనుకుంటే ఆ 6 మంత్స్‌లో ఫస్ట్ 6 మంత్స్‌లో ఆధారాలు చూపించి జనాలను సంతృప్తిపరిచి అప్పుడు చేయాల్సిన అవకాశం ఉంటుండే. కానీ ఇప్పుడు అయిపోయింది. ఆ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు కేసులు ఇవన్నీ ఉత్త టైంపాస్ కేసులు. ఎప్పుడన్నా రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయినప్పుడు, రేవంత్ రెడ్డి జనాల్లో బాగా పలచనైనప్పుడు, లేకపోతే రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఏమన్నా ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల వీళ్ళు ఫైట్ చేసినప్పుడు వీళ్ళని కంట్రోల్ చేయనీకినో, లేకపోతే జనాలంతా ప్రభుత్వం మీద ఉద్యమం లేకపోతే ఆందోళన చేస్తున్న టైంలో అక్కడి నుంచి రెస్క్యూ కోసము, లేకపోతే ఆయన పదవి కింద మీద ఉన్నప్పుడు దాన్ని కాపాడుకునే ప్రయత్నము, అందులో భాగమే ఇప్పుడు కేసును వాడడం తప్ప ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించే ధైర్యం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. వాళ్ళకు అయిపోయింది. బహుశా ఇవన్నీ వాస్తవాలు గ్రహించే రేవంత్ రెడ్డి రివర్స్ అయిందేమో అనిపిస్తుంది. గత వైఫల్యాలు అంటే ఆల్రెడీ వాళ్ళు గత వైఫల్యాల వాళ్ళు ప్రజాకోణంలో వైఫల్యం కంటే వాళ్ళు వ్యక్తిగత వైఫల్యాలు ఉన్నాయి. వ్యక్తిగత వైఫల్యాలతోనే ఓడిపోయినారు. వాళ్ళ రియలైజేషన్లో వాళ్ళు ఉన్నారు. మనం ఎట్లా అక్కడి నుంచి ఎట్లా బయటపడాలి, అసలు ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఎట్లా క్యాచ్ చేసుకోవాలి, లేకపోతే జనాలను ఎట్లా దగ్గర కావాలి, ఇట్లాంటి అంశాల్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అవసరం వచ్చినప్పుడు కేసీఆర్ వచ్చి మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో పెద్ద పెద్ద తప్పులు కనిపిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనకు ఓపెన్గా కనిపిస్తున్నది. కానీ ఈయన ఇవన్నీ కేవలం మాటలకు మాత్రమే పరిమితం అయితే ఇంకా ఎక్కువ నష్టం వీళ్ళకే జరుగుతుంది. ఈ రేవంత్ రెడ్డి రివర్స్ కావడం కాదు, అసలు రేవంత్ రెడ్డికి జనమంతా రివర్స్ అయినరు. అది బాధ ఇక్కడ. నువ్వు ఒక మంచి పని చేసుకుంటూ పోయి పలానా తప్పు చేసిండు అంటే జనం కూడా నమ్ముతారు. మనం 100 తప్పులు చేసుకుంటా అంటే గొంగట్లో కూర్చొని ఎన్నికలు ఏడతారంటారు చూడు. ఈయన ప్రభుత్వంలో మొత్తం తప్పులే కదా. మొత్తం పోలీసింగు తప్పుడు విధానంలో పోతుంది. ఈయన పరిపాలన అడ్మినిస్ట్రేషన్ తప్పుడు విధానంలో పోతుంది. ఈయన ఇచ్చిన హామీలు జనాల యాంగిల్లో తప్పుడు అయిపోతున్నాయి. హామీలు అమలు చేయక ఇదంతా ఉత్త టైంపాస్ ముచ్చట. రేవంత్ రెడ్డి ఇంతసేపటికి కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప వాస్తవానికి ఈయనకి ఏం లేదు. రైతు బంధో, లేకపోతే పెన్షనో, లేకపోతే తులం బంగారమో, లేకపోతే స్కూటీలో ఇవన్నీ కూడా జనాలకు రేవంత్ రెడ్డి రిటర్న్కి దొరికిపోయింది. సింపుల్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి వీలు దొరకడం కాదు. రేవంత్ రెడ్డి జనాలకు వాళ్ళకు సింగిల్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని వాళ్ళంతా ఒక స్టాంప్ వేసేసిండ్రు. వాళ్ళు జనమంతా కూడా ఇక్కడ జనమే ఇంపార్టెంట్. బీఆర్ఎస్ఓ, బీజేపీయో, ఎంఐఎంఓ, కాంగ్రెసో వాళ్ళెవరు ఇంపార్టెంట్ కాదు. పవర్లో ఉన్నప్పుడు మస్తు మాట్లాడతారు. కానీ ఆ పవర్లో మాట్లాడిన దాన్ని రియలైజేషన్లో చూపించలేకపోతుండు రేవంత్ రెడ్డి. హామీల విషయంలో ఆయన చూపించలేకపోతుండు, పరిపాలన నుంచి తెలంగాణ అభివృద్ధిలో చూపించలేకపోతున్నాడు, ప్రతిపక్షాల మీద చేసిన ఆరోపణలు చూపించలేకపోతున్నాడు. బహుశా అందుకే ఈ రియలైజేషన్ మాటకు వచ్చినాము మేము గత వైఫల్యాన్ని. కానీ ఆయన మాట మీద ఎన్ని రోజులు ఉంటాడు? రేవంత్ రెడ్డి మాటలను నమ్మడం చాలా చాలా కష్టం. ఎవరిని చిన్న పిల్లగాని పలకరించినా రేవంత్ రెడ్డి మాట నమ్మొచ్చా అంటే కష్టం. రేవంత్ రెడ్డిని నమ్మలేం. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒక మాట మాట్లాడకపోయినా కేసీఆర్ను టార్గెట్ చేసి, కేసీఆర్ మీద వ్యక్తిగత ఆరోపణలు చేసి, కేసీఆర్ ఆరోగ్యం మీద ఆరోపణలు చేసి, ఇక కేసీఆర్ ఉండకపోతే బాగుండన్న కోణంలో మాట్లాడి, ఇక కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటే తెలంగాణకు మొత్తం వీళ్ళ ప్రభుత్వానికి నష్టం అయితే లేదు కదా. అయితే ఇదే నష్టం జరిగితే కేసీఆర్కి నష్టం జరగాలి జనం యాంగిల్లో. కానీ వీళ్ళ ప్రభుత్వానికి నష్టం లేదు. కానీ దాన్ని ఏదో పెద్ద పాయింట్గా చూపించి వీళ్ళ ఫెయిల్యూర్ను జనం మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఫెయిల్యూర్ను మేము మాట్లాడుకుంటున్నామంటే జనం సహించరు. ఇప్పుడు మీరు జనమంతా కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు అంటే అది మీ వైఫల్యం. జనమంతా కేసీఆర్ని కోరుకుంటే దాన్ని మీ వైఫల్యమే అదంతా కూడా. ఇట్లా మీ వైఫల్యాలను మీరు గ్రహించకపోతే,
లేదా మీ వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికి ఇంకొకరి వైఫల్యం ఎత్తి చూపనే ప్రయత్నం చేస్తే జనాలు మీ వైఫల్యాలను చూస్తున్నారు. వాళ్ళు కౌంట్ చేస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి ఎన్ని ఫెయిల్ అయ్యిండు, ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యిండు, మొత్తం ఫెయిల్యూర్ 99% ఫెయిల్యూర్ కనిపిస్తుంది. 1% ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి కావడం ఒకటే సక్సెస్ అయింది. ఇక మిగతా మొత్తం ఫెయిల్యూర్ తెలంగాణ యాంగిల్లో చూస్తే. తెలంగాణ డెవలప్మెంటు, తెలంగాణ బాగు, తెలంగాణ జనము, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ ఫ్యూచరు మొత్తం జీరో అయిపోయినాయి తెలంగాణ అంతా కూడా. ఎనీవే ఆయన మాట్లాడిన మాట మీద ఉంటాడని మీరు అనుకుంటున్నారా? ఆయన నిజంగా అది రియలైజేషన్ అనుకోవాలన్నా వద్దా మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.